తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం ముత్యాల ముగ్గు అనేటువంటి సినిమా బాపు రమణల సృష్టి చేసినటువంటి ఆ సినిమాలో మొట్టమొదట యాక్ట్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ని గత సంవత్సరం సెప్టెంబర్ 20వ తారీఖున నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ తర్వాత శివ, ఆ తర్వాత నేరము శిక్ష సినిమాల్ని కంప్లీట్ చేసే ప్రాసెస్లో ఈ సినిమా యాక్ట్ 1 దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు యాక్ట్ 2 నుంచి యాక్ట్ 3 దాకా ఎలా జరిగింది అనే విషయాల్ని ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. నేనేంటంటే 3 సినిమాలు తీసుకుని వాటిని యాక్ట్ 1 దాకా ఎలాగా, యాక్ట్ 2 ఎలాగా, యాక్ట్ 3 ఎలాగా అలా ఒక ప్రాసెస్లో చెప్పాలనే ఉద్దేశంతో ఈ సినిమా కొంచెం లేట్ అయ్యింది. మధ్యలో రకరకాల ఎపిసోడ్స్ వచ్చినాయి. తర్వాత మిగతా ఎపిసోడ్ని మనం పోస్ట్ చేయడానికి కూడా కొంచెం టైం పట్టింది కాబట్టి ఇంత టైం పట్టింది. కాబట్టి ఈ ఎపిసోడ్ చూసేవాళ్ళు దయచేసి ఇంతకుముందు అంటే ముత్యాల ముగ్గు యాక్ట్ 1 పార్ట్ 1 ఎపిసోడ్ కూడా చూసి ఆ తర్వాత ఇది చూడవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో యాక్ట్ 2 యొక్క నిర్మాణం ఎలా జరిగింది మనకు తెలుసు కదా. యాక్ట్ 2లో దాదాపుగా ఒక గంట ఉండేటటువంటి ఒక కథ. ఆ గంట కథలో కూడా మధ్యలో ఒక మిడ్ పాయింట్ వస్తుంది. అంటే మనం సాధారణంగా చెప్పినది ఇంటర్వెల్ అంటాము. సో ఇంటర్వెల్కి ముందున్నది అంటే ప్లాట్ పాయింట్ 1 నుంచి ఇంటర్వెల్ దాకా ఉన్నదాన్ని ఫస్ట్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2 అంటాము. తర్వాత ఇంటర్వెల్ నుంచి తర్వాత ప్లాట్ పాయింట్ 2 దాకా ఉన్నదాన్ని సెకండ్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2 అంటాం. సో ఈ రోజున మనం ఫస్ట్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2లో వచ్చేటువంటి మొట్టమొదటి సీక్వెన్స్ ఏంటో, దాని గురించి వివరాలు ఏంటో, ఎలా వచ్చిందో చెప్పి తర్వాత పించ్ పాయింట్ దగ్గర కథని నేను ఆపడానికి ప్రయత్నిస్తాను. పదండి మనం ఎపిసోడ్ చూద్దాం. ఎపిసోడ్ చూసే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి. మనకి జాయిన్ బటన్ వచ్చింది. తర్వాత ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బేసిక్స్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి, చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే త్వరలో నేను లైవ్లోకి రాబోతున్నాను. లైవ్లో ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకుని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మెంబర్స్గా జాయిన్ అవ్వడానికి కూడా ప్రయత్నించండి. పదండి ఎపిసోడ్లోకి వెళ్తాం. మనం ఇంతకుముందు కథని యాక్ట్ 1 ఎండింగ్లో ఆపుకున్నాం. అంటే హీరో అంటే శ్రీధర్ క్యారెక్టర్, సంగీత క్యారెక్టర్ వివాహం చేసుకుంటుంది. స్నేహితుడి పెళ్లి చూడటానికి వెళ్ళినటువంటి హీరో అదే పెళ్లి కూతుర్ని తన తండ్రి చేసిన దానాన్ని రకరకాల మాటలు అన్నారనేటువంటి బాధపడి అదే పెళ్లిపీటల మీద ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అది మనం ప్లాట్ పాయింట్ 1 అనుకున్నాం. అక్కడ దాకా కథని ఆపాం. ప్లాట్ పాయింట్ 1 చూసారా ఎంత అద్భుతంగా ఉందో. పెళ్లి చూడటానికి వెళ్ళాడు, అదే పెళ్లి కూతుర్ని చేసుకొచ్చాడు. అంత బలంగా ఉంటుంది ప్లాట్ పాయింట్ 1. బలమైన ప్లాట్ పాయింట్ 1 అనేది సినిమాకి మూల స్తంభం లాంటిది. కథ ప్రారంభమయ్యేది అక్కడి నుంచి. ఇంతకుముందు యాక్ట్ 1లో చెప్పుకున్నాం ఏమని, ఈ హీరోకి ఒక మేనమామ ఉన్నాడు. ఆ మేనమామ కూతురు అంటే జయమాలిని గారు వేశారు ఆ క్యారెక్టర్ ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. తన మేనమామ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. ఆ విషయం మనం సినిమా ఫస్ట్ సీన్లోనే అర్థమవుతుంది. 6వ తారీఖు పెళ్లి సంబంధం కూడా, పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకొస్తే ఆ రోజు నేను ఉండనుగా అని అంటాడు హీరో. అంటే ఈ అమ్మాయి పెళ్లి చూడటానికి వచ్చాడనమాట. సో కథను అక్కడ ఆపాము. పెళ్లి చేసుకుని ఒక పాట మధ్యలో వస్తుంది. అక్కడి నుంచి ఆమెను తీసుకొస్తాడు. ఇంటికి వచ్చి ఒక పాట ద్వారా చూపించారు మనకి. చాలా అద్భుతమైన పాట అది. తర్వాత మనకి ఇంటికి తీసుకురావటం. ఈ ఇంటికి తీసుకురావడం సీన్తో యాక్ట్ 2 ప్రారంభం. సీన్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ సీన్లో రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూలు ఉంటాయి. సీన్ మొట్టమొదట సైలెంట్గా ఒక క్యారెక్టరు అంటే కెమెరాలోకి ఇట్లా వస్తుంది. జమీందార్ గారు చూస్తాడు. తర్వాత వాళ్ళ మేనత్త చూస్తుంది. తర్వాత వీళ్ళిద్దరు హీరో హీరోయిన్. ఆ తర్వాత సోమరాజు క్యారెక్టర్ వేసినటువంటి ముక్కామల గారు చూస్తారు. ఆ తర్వాత పళ్ళు తోముకుంటూ ఒక జయమాలిని, ఇలా రకరకాల క్యారెక్టరు, మధ్యలో అల్లు రామలింగర్ గారు అందరూ ఒక సైలెంట్గా షార్ట్స్ పడతాయి. ఇక్కడ మొట్టమొదటి డైలాగు ఈ సోమరాజు క్యారెక్టర్ వేసిన ముక్కామల గారు చెప్తాడు. అంతా మోసం జరిగిపోయింది బావగారు, అంతా మోసం జరిగిపోయింది. కురవాడి సహాయానికి, పెళ్లి సహాయానికని వచ్చి తీసుకొచ్చి మనం వాళ్ళ చెల్లెల్ని మేనల్డ్కి ఇచ్చి చేసేసి మొత్తం ఆస్తికి ప్లాన్ వేసేసాడు. ఇదంతా మోసం, ఇది కుట్ర, వద్దని అంటాడు. చూడండి, ఒక సన్నివేశం రాసినప్పుడు ఇన్ని క్యారెక్టర్లు ఉన్నప్పుడు మొట్టమొదట ఎవరు మాట్లాడాలి
చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ సన్నివేశాన్ని రసవత్రంగా ఎలా రాయాలి సార్, చాలా అద్భుతంగా ఎలా రాయాలి, ఎమోషనల్ ఎలా రాయాలి, లేదా ఏ డైలాగ్ ఫస్ట్ ఎవరు మాట్లాడాలి, ఇలాంటి ప్రశ్నలు మనకి సీన్ రాస్తున్నప్పుడు, డైలాగ్స్ రాస్తున్నప్పుడు వస్తూ ఉంటాయి. ఈ సీన్ గమనించినట్టయితే మనకు దానికి అర్థం తెలుస్తూ ఉంటుంది. దీనిలో ప్రాబ్లం వచ్చింది ఎవరికి, ఈ ఆస్తి మీద కన్నేసింది ఎవరు, మొట్టమొదటి ఈయన ఎవరో సోమరాజు క్యారెక్టర్ ముక్కాముల గారు. ఆయన జమీందారికి ఏం లేదు, జమీందారికి పోయింది ఏంటి, పరుగు పోయింది. ఆ తర్వాత ఆవిడ పెద్ద ఆవిడ ఉంది, ఆవిడకేం భర్త లేడు, తమ్ముడి దగ్గర పక్కన పంచన ఉంటుంది. హీరో హీరోయిన్ సరే సరే, ఆ పళ్ళు తోముకుంటూ వచ్చే జయమాలి గారు ఆవిడ క్యారెక్టర్ తీసుకురాగానే ఇంత మాట అంటాడు కదా ఫస్ట్. అందుకనే ఆయనకి బాధ కలిగింది, అందుకనే ఆస్తి అంతా పోయింది, అందుకనే ఆయన డైలాగ్ ఫస్ట్తో. సో అప్పంగానే సోములు అంటాడు. హీరో దాన్ని అబ్జెక్ట్ చేస్తాడు, ఏమన్నా అంటే నన్ననండి, నా ఫ్రెండ్ నాన్నబాకండి. పాపం అతని ప్రమేయం లేదు, మిమ్మల్ని మీ దానాల్ని చాలా చులకనగా మాట్లాడుతుంటే అది నా మనసు బాధేసింది. మీరు చేసే దానం కానీ మీరు చేసేటువంటి పని కానీ చాలా మంచి పని అని నేను నమ్మాను. వెంటనే ఆ మాట విని ఆ మేనత్ క్యారెక్టర్ వచ్చి, తమ్ముడు నేను అబ్జెక్ట్ చేస్తున్నాను అనుకోబోకు, అమ్మాయి లక్ష్మీదేవిలాగా ఉంది, తీసుకుని దయచేసి ఆ లోపలికి పంచాయతీ పెట్టకుండా లోపలికి ఇన్వైట్ చేయమని అంటుంది. అనగానే ఆ పక్కన ఉన్నటువంటి అల్లు రామలింగయ్య గారి క్యారెక్టర్ చెప్తుంది, మీ భార్యను తీసుకురమ్మని చెప్తుంది. చెప్పంగానే ఈ క్యారెక్టర్లో చూడండి, అప్పుడు కాంతారావు గారు ఏం చేస్తారంటే ఒక లుక్ ఉంటుంది, మధ్యలో జయమాలిని నడుచుకుంటూ వస్తుంటే తర్వాత కాంతారావు గారు లుక్ కొట్టేస్తారు. ఇదే ఒక క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే చూస్తాడనమాట, హీరోయిన్ చూస్తాడు, ఆవిడని చూస్తాడు, ఇద్దరిని చూసి అప్పుడు నిర్ణయానికి వస్తాడు. అప్పుడు తన చెల్లెలు చెప్పింది కరెక్టే, నిజమే, లక్ష్మీదేవిలాగా లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పంటాడు. అనగానే బావగారు అంటాడు, ఆగు సోములు అని అంటాడు, ఆపేస్తాడు ఆయన్ని. అప్పుడు వాళ్ళిద్దరు కాళ్ళకి నమస్కారం పెడితే, మీరు ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల కలకాలం సుఖంగా ఉండండి అని ఆశీర్వదిస్తాడు. ఇంతో ఈ సీను ఎండ్ అవుతుంది. అంటే సీన్ యొక్క బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉంది. సీన్ బిగినింగ్లో ఆ అమ్మాయి ఎంట్రీ రావటం, ఆ తర్వాత జరిగిన పెళ్లి మీద ఒక పంచాయతీ జరగడం, చివరికి ఆవిడ్ని అసలు లోపలికి తీసుకురావాలా వద్దా, పంపించేద్దామా ఏంటి, లేదా ఈ పెళ్లిని రద్దు చేద్దామా అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో సాగినటువంటి చర్చ చివరికి ఆవిడ్ని ఇంట్లోకి ఆహ్వానించి ఎవరైతే వద్దని అబ్జెక్ట్ చేశారో ఆవిడ్ని తీసుకురావడంతో ముగుస్తుంది. ఇక్కడ సన్నివేశం యొక్క కూర్పును చూసినట్టయితే పర్టికులర్గా ఆ సీన్ యొక్క పర్పస్ ఏదైతే ఉందో దాన్ని చెప్పడంతో పాటుగా, కథను నడిపించడంతో పాటుగా దీనిలో రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూని, రకరకాల దృక్కోణాలు, క్యారెక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని కూడా ఈ సీన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. చూడండి, తను ఈ ఆస్తికంతా కూడా తన కూతుర్ని అధిపతి చేయాలనుకున్న సోమరాజు క్యారెక్టర్ ఇది అన్యాయం అని వాదిస్తాడు. తర్వాత జమీందార్ గారి క్యారెక్టర్ ఏముంటుందంటే, బాబు పెళ్లి చేసుకోవాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు, జాతకాలు, ఆరోగ్యం, ఇన్ని రకాల విషయాలు చూడాలి, ఏమీ చూడకుండా నిన్ను నువ్వు పణంగా పెట్టుకుని మన వంశ ప్రతిష్టను కూడా పెట్టి ఇలా చేస్తావు అనుకోలేదు, కావాలంటే ఇంకొక పెద్ద సంబంధం చేసే పని 10 లక్షలు ఇచ్చి అని చెప్పి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంది. ఆయన కుటుంబం, వంశం పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాడు. ఆ మేనత్త క్యారెక్టర్ వచ్చి ఉంటుంది, ఇంటికి ఆడదిక్కు లేదు, ఉన్న అమ్మాయేమో పడుదోకుని 9ంటికో 10ంటికో లేచి ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటుంది. ఈ ఆడదిక్కు లేని సంసారం చూడటానికి అమ్మాయి లక్ష్మీదేవిలాగా ఉంది, ఆ అమ్మాయి వస్తే కుటుంబం బాగుపడుతుందని ఆవిడ అనుకుంటుంది. హీరోయిన్ ఏం మాట్లాడాలో తెలియదు, ఫస్ట్ డే రావడం గుమ్మంలోనే పంచాయతీ, ఏం మాట్లాడాలో తెలియదు. హీరో ఆల్రెడీ మాట్లాడేశాడు, చేసిన తప్పేదన్నా ఉంటే నాదే కానీ నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను కానీ నన్ను ఎవరూ ప్రలోభ పెట్టలేదు, దీనిలో ఏ మోసం లేదని క్లియర్ కట్గా చెప్పాడు. సైలెంట్గా వచ్చే క్యారెక్టర్, ఇదేమీ లేకుండా చూస్తూ పళ్ళు తోముకుంటూ 9 గంటలకు వస్తుంది ఆ క్యారెక్టరు సైలెంట్గా ఆ అమ్మాయికి ఏం పెద్ద ఫీలింగ్స్ ఏం లేవు క్యారెక్టర్లో, కానీ అట్మాస్ఫియర్లో ఆవిడే పవర్ఫుల్. ఆయన జమీందార్ గారు ఈమె క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ రెండూ చూసి ఆవిడ లక్ష్మీదేవిగా హీరోయిన్ ఉందని చెప్పి లోపలికి ఆహ్వానిస్తాడు. చూడండి, ఇక్కడ రకరకాల క్యారెక్టర్లు, ఒక్కొక్క క్యారెక్టర్ తన పాయింట్ ఆఫ్ వ్యూని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా మనం బయట పెట్టేటట్టుగా డైలాగ్స్ రాయటం, తర్వాత సీన్కి కూడా బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉండటం, సీన్ కూడా కథని ముందుకు జరపటం. అంటే హీరోయిన్ తీసుకొచ్చాడు, అబ్జెక్షన్ ఓవర్కమ్ చేసి తన ఇంటిలోకి కోడలుగా ప్రవేశపెట్టాడు, అంటే ఆ ఇంటి కోడలుగా హీరో ప్రవేశపెట్టాడు అన్న ఆబ్జెక్టివ్ కూడా దీనిలో పూర్తయింది. ఇది పరిపూర్ణమైన ఒక సీన్. కాబట్టి సీన్లో డైలాగులు ఎలా రాయాలి, దాని సీన్ యొక్క డైనమిక్స్ ఏంటి, ఎవరు ఎంతవరకు మాట్లాడాలి, ఎలా విజువల్ చూపించాలి అనే దానికి ఈ సీన్ ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. ప్రతి యంగ్ డైరెక్టర్
అండ్ రైటర్ తప్పకుండా చూడవలసిన సన్నివేశం. పదండి తర్వాత సన్నివేశంలోకి వెళ్దాం. పొద్దున ఇది జరిగింది. తర్వాత రాత్రి హీరో హీరోయిన్ మధ్య అంటే ఏ సీన్ తర్వాత ఏ సీన్ వెయ్యాలి అనేది కూడా ఇక్కడ మనకి అవగాహన అవుతుంది కొత్తగా రాసే రచయితలు దర్శకులకి. చూడండి, ఇందాక అక్కడ పంచాయతీ జరిగింది, రాత్రి ఇంతమంది ఇంట్లో ఉన్న సభ్యులందరి మధ్య డిస్కషన్ జరిగింది. సో వాళ్ళిద్దరేమనుకుంటున్నారు, వాళ్ళిద్దరూ మనసు మాట్లాడుకోవటానికి కానీ లేదా ఇంత రచ్చ జరిగినప్పుడు అమ్మాయి అనుకుంటుంది అనేటువంటి ఒపీనియన్ మనకు తెలియదు. అందుకని వాళ్ళిద్దరి మధ్య ఒక చక్కటి ఒక రొమాంటిక్ సీన్ని పెట్టారు. భోజనాలు అయిన తర్వాత చక్కగా ఆవిడ తమలపాకులతో చిలకలు చుట్టిస్తే తింటూ ఉంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అనగానే తమలపాకులు చిలకలు నవిలిన తర్వాత అతను నాలుగు బాగా ఎర్రగా పండిందా అంటే ఆవిడ ఒక పోలికి చెప్తుంది. అంటే పున్నమి వెన్నెల్లో దీపంలాగా. చూడండి, వెన్నెలేమో తెల్లగా ఉంటుంది, దీపం ఎర్రగా ఉంటుంది, కాబట్టి నాలుక ఎర్రగా పడింది అనేది ఒక పోలిక. ఇదే అంటారు అలంకారాలు తెలియటం, భాష తెలిస్తే చక్కటి డైలాగులు రాయటం కూడా మనకి అర్థమవుతుంది. సో అడుగుతాడు, నువ్వేం బాధపడలేదా? నేను ఎందుకు బాధపడతానండి, వాళ్ళేమో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేద్దామని. ఒక్కసారి ఆ ఆశలన్నీ భగ్నం అయితే ఆయన కాబట్టి ఆ మాట మాట్లాడాడు, మా నాన్న అయితే ఇంకన్నా రచ్చ చేసింది అని. ఆ అమ్మాయి నాకేం బాధ లేదు, కానీ ఇంత పెద్ద కుటుంబానికి ఇంత ఈజీగా నేను అవుతానని నా అదృష్టం ఇది, మా అమ్మ అయితే చాలా ఆనందపడుతుంది అని తన పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే క్యారెక్టర్ ఏమనుకుంటుంది, ఆ క్యారెక్టర్ ఎటువంటి ఆలోచన అంటే వాళ్ళు తిట్టారని ఈవిడగా అగ్రివేట్ అవ్వట్లేదు. తన యొక్క పరిస్థితి, తన ఆర్థిక పరిస్థితి తెలుసు, తను ఎలాంటి కండిషన్లో పెళ్లి చేసుకోవాల్సిందో తెలుసు, ఎలాంటి కండిషన్లో ఇంటి దగ్గర పెరిగిందో తెలుసు, తన అన్న ఏమిటో, తన తల్లి ఏమిటో, తండ్రి ఏమిటో, కుటుంబ ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా ఆవిడకి తెలుసు. తెలిసి దాన్ని సంయమనంగా మాట్లాడటం, ఇది పాత్ర యొక్క పరిపూర్ణత్వం. నేను అందుకే అంటాను, స్త్రీ పాత్రల్ని క్రియేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. మన ఇళ్లలో కూడా రకరకాల స్త్రీ పాత్రలు ఉంటాయి, వాటిని అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఉదాత్తమైన పాత్రలోని మనుషులు కూడా, స్త్రీమూర్తులు కూడా మన సమాజంలో ఉన్నారు, వాళ్ళని అబ్జర్వ్ చేయండి. మీరు పాత్రలు క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుని వాళ్ళని మీ సినిమా సీన్లో పెట్టడానికి ప్రయత్నించండి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం పదండి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ యాక్ట్లో ఫస్ట్ సీన్ పొద్దున్నే రావడం, ఇంటికి తీసుకొచ్చి అక్కడ పంచాయతీ, తర్వాత రాత్రి సీన్. నెక్స్ట్ సీన్ మరుసటి రోజు మార్నింగ్. తెల్లారి పొద్దున్నే ఈ కొత్త కోడలు కదా, లేవంగానే కొత్త కోడలను పడుకొని 10ంటికి లేకుండా మన జయమాలిని క్యారెక్టర్ లాగా, సోమరాజు గారి కూతురులాగా 10 గంటల 11ంటికి లేచి మొహం కడుక్కుంటూ రాకుండా తెల్లారి పొద్దున్నే లేచి తర్వాత ఒక సాంగ్ పెట్టాడు. ఈ సాంగ్తోనే కథ నడుస్తుంది, ఈ సాంగ్తోనే రకరకాల విజువల్స్, అంటే వాళ్ళు ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారు ఈ అమ్మాయిని, ఈ అమ్మాయి ఎలా వాళ్ళ మనసును దోచుకుంది ఇంట్లో అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు. అప్పట్లో ఆరుద్ర గారు రాసినటువంటి ఈ పాట, ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ అని అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని రాశాడు. నేను మొట్టమొదట ఈ పాటని ఆల్ ఇండియా రేడియోలో వస్తున్నప్పుడు చాలా చిన్నతనంలో విన్నాను. అరే చాలా బాగుందే పాట అనుకున్నాను. తర్వాత సినిమా చూసి అద్భుతంగా ఉందని ఫీల్ అయ్యాను. ఆ సినిమా ఎంత పాపులర్ అంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా పాపులరే. మీరు చూస్తే మీరు కూడా అంటారు. అయితే మనం ఈ స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం కాబట్టి కథ ఎలా నడిపాడో చూద్దాం. అలా ఆవిడ పాడుకుంటూ ముగ్గులేస్తూ కళ్ళాపి చల్లి ముగ్గులేసి చక్కగా చూస్తుంటే పనివాళ్ళు బొగ్గలు నొక్కుంటారు. ఇదేమిటి, జమీందారు గారి కోడలేంటి 10 మంది పనివాళ్ళని ఆళ్ళని పిలవకుండా తన సొంతంగా ఊడ్చి కళ్ళాపి చల్లి ముగ్గేస్తున్నారు, బొగ్గలు నొక్కుంటారు. తర్వాత సోమరాజు క్యారెక్టర్ వచ్చి ఆశ్చర్యపోతాడు. తర్వాత మామగారు వచ్చి ఉంటాడు, ఎన్నాళ్ళేంది ఇట్లాంటి పొద్దున్నే ముగ్గేసి మంచి పాట పద్ధతి విధానం, తులసి కోటకి దండం పెడుతుంది, ఇలా అన్ని పనులు చేస్తుంది, అద్భుతంగా అనుకున్నాడు. ఆ పెద్ద ఆవిడ మేనత్త క్యారెక్టర్ చూస్తుంది, హీరోయిన్తో పాటుగా కోతిస్తుంది, ఆనందంతో గంతులేస్తుంది. ఆ తర్వాత పక్కన ఒక పొంగనూరు కవ్వు ఉంటుందండి, గోసేవ కూడా చేస్తుంది. పొంగనూరు కవ్వు అంటే ఎట్లా ఉంటుంది తెలియని వాళ్ళు ఈ షాట్ చూస్తే అర్థమవుతుంది. చిన్నగా ఉండి కుదిమట్టంగా చిన్న మీనియేచర్ ఒంగోలు కవ్వులాగా ఉంటుందండి, అది కూడా చూపించారు. ట్రెడిషన్ ఏదైతే ఉందో ఆ ట్రెడిషన్కి ఒక ఎగ్జాంపుల్గా ఈ హీరోయిన్ క్యారెక్టర్ని తీర్చిదిద్దారు బాపు రమణలు. ఆ సాంగ్ ఎండింగ్లో వస్తూ ఆవిడ ఒక చిన్న షాట్ చూపిస్తారు, అది సినిమా కథని, అంటే సాంగ్తో పాటు కూడా కథ చెప్పడం, కథను ముందుకు నడవడం. సాంగ్ కూడా ఒక సన్నివేశమే. ఆ సన్నివేశం చివరిలో ఒక చిన్న రామాలయం చూపిస్తారు, అక్కడ ఒక పూజారిని చూపిస్తారు. ఆ పూజారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఒక నూతి దగ్గరికి వచ్చి ఆవిడ తోడటం కోసం చేద లోపలేస్తే చేయిజారి పడిపోతుంది. అక్కడతో సాంగ్ ఎండ్ అవుతుంది. పడిపోగానే వెంటనే పక్కకి వెళ్ళి ఆ గేలం ఉంటే గేలం తీసుకొచ్చి
దానిలో తీయంగానే ఒక పెద్ద బ్యాగ్ వస్తుంది. ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే నగలు, బోలుడు బంగారపు నగలు. కంగారు పడి వెనక్కి వెళ్తే ఎదురుకుండా మామగారు వస్తారు. ఏంటమ్మా ఏంటి కంగారు పడుతున్నావు అంటే, నగలండి నగలంటూ. ఏం నగలంటే ఆయన చూస్తాడు. ఇదేమిటి దేవుని నగలు దీనిలో బ్యాగులో ఉన్నాయి, నూతులోకి ఎట్లా వచ్చినాయి? ప్రతి సంవత్సరం మనం కళ్యాణం టైంలో తీసే నగలు నూతులోకి బ్యాగులోకి ఎట్లా వచ్చినాయి అని ఆశ్చర్యపోతాడు. సీన్ కట్ అవుతుంది. అంటే పాటతోనే రకరకాల విజువల్స్తో కథ నడపడంతో పాటుగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడంతో పాటుగా కథను కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు. ఇది పాటను కానీ పిక్చరైజ్ చేయటం కానీ, లేదా పాటను ప్రవేశపెట్టడం కానీ, విజువల్స్ తీయటం కానీ, లేదా కథను ముందుకు జరపటం కానీ ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మరొక పంచాయతీ. నగలన్నీ అక్కడ పెడతారు, ఇంట్లో మెంబర్స్ అని ఉంటారు. అనగానే ఎవరు ఇప్పుడు కళ్యాణానికి వచ్చే నగలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి నూతిలోకి వెళ్ళి అనగానే మొట్టమొదటి ఇక్కడ కూడా మాట్లాడేది ఒకళ్ళే, సోమరాజు క్యారెక్టర్ మాట్లాడు. కాన్ఫ్లిక్ట్ అంతా అతనితోనే ఉంది సినిమాలో. మేనల్డ్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు, కానీ అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చాడు. కాబట్టి అతనికి ఏదొచ్చినా సరే అది వెంటనే ఏమంటాడు, కొత్తగా వచ్చింది కదండి కోడలు అని కోడల మీద నెట్టేస్తాడు. నెట్టంగానే ఒప్పుకోడు ఆయన, హీరో కూడా ఒప్పుకోడు. నేనున్నానండి, సంవత్సరానికి ఒకసారి మీరు ఇద్దరం కలిపి తాళాలు పెట్టి తీస్తాం, నేను చేయను, మీరు చెయ్యరు. తర్వాత అకౌంట్స్ రాసేవాడు ఎవరో జోగినాథం. అనగానే బాబు నేను చేయలేదు బాబు అంటాడు. అనగానే అమాయకంగా కనపడింది ఎవరు అంటే వీళ్ళెవరూ కాకుండా, సరే ఆ కొత్త మేఘ అప్పుడు పూజారి క్యారెక్టర్ ఈయనే చేసి ఉంటాడు అంటాడు. బాబు నేను పూజ చేసుకునేవాడిని, అంతేగాని దేవుడి నగలు ఎందుకు తీస్తాను, ఒంటరివాడిని నాకెందుకు అనగానే పాపం అతని మీద నెట్టేస్తారు. నెట్టేసి అతన్ని పోలీసులు పిలవండి, ఒక్కసారి నాలుగు తగిలిస్తే తెలుసు చెప్తాడని చెప్పి అనేసరికి వెంటనే కొత్త కోడలు కల్పించుకున్నట్టుంది. మామగారు నేను అన్నానని అనుకోబోకండి, మన నగలు మనకున్నాయి, పాపం పుణ్యం పరమాత్ముడు తెలుసు, ఆయన చూసుకుంటాడు. పాపం పూజారి గారిని ఎందుకు అంటాం, ఒకవేళ ఆయన తప్పో ఒప్పో దేవుడు చూసుకుంటాడు, ఆయన ఏమనకుండా వదిలేస్తే బెటర్ అని అంటుంది. అనగానే పూజారి వచ్చి నమస్కారం పెడతాడు. అమ్మా నీ వల్ల నాకు ఈ గండం గడిచింది. ఎందుకు నీ పూజారి, ఈ పూజారి క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి, తర్వాత సెకండ్ హాఫ్లో ఉపయోగపడుతుంది. అందుకనే పాత్రని సినిమాలో నేను ఇంతకుముందు కూడా రివ్యూస్ చెప్పినప్పుడు కూడా చెప్పాను, మీరు ఇంట్రడ్యూస్ చేసిన పాత్రలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రతిదానికి ఒక మీనింగ్ఫుల్ ఒక సన్నివేశం, తర్వాత దాని ఉపయోగం కూడా ఉండాలి, పే ఆఫ్ కూడా ఉండాలి. ఉన్నప్పుడే ఆ పాత్ర క్రియేషన్కి ఒక పరిపూర్ణత్వం వస్తుంది. సో పూజారి అక్కడి నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు. పూజారి వెళ్ళిపోగానే జోగినాథ్ వెళ్తుంటే వెనక నుంచి సోమరాజు వచ్చి మెట్ల మీద పట్టుంటాడు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అనమాట. చొక్కా గట్టిగా కోటు పట్టుకుని అడుగుతాడు, దిక్కుమాల పనులు చేస్తున్నావు నువ్వు, నాకు తెలియకుండా నా కళ్ళు కప్పే మొత్తం దేవుడి నగలని కొట్టేద్దాం అనుకుంటున్నావు అంటే, బాబు పేదవాడిని బాబు, దయచేసి ఆయన మీకు ఏం కావాలంటే నేను అన్ని పనులు చేసి పెడతానని చెప్పి అతని మనసు చూరగొందామని ఒక డైలాగ్ వేసేసి నన్ను క్షమించండి అని అంటాడు. నీ గుండెల్లో నిద్రపోతాను జాగ్రత్త అని చెప్పి అంటాడు. ఇది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్. అంటే ఆ విషయం సోమరాజుకు కూడా తెలిసింది. ఆ సోమరాజుని ఐస్ చేసుకోవడం కోసం వీడు ఎందుకు ఈ పాయింట్ వచ్చింది, ఈ కొత్త కోళ్ళ వల్లే కదా. సో ఈ జోగినాథం కూడా కడుపు మండి తర్వాత యాక్షన్కి లీడ్గా ఒక చిన్న మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్ వేసాడు. ఆ తర్వాత రాముల వారి కళ్యాణం. ఈ కళ్యాణం కూడా చాలా చక్కగా చూపిస్తారు. మనకి తెలుసు అందరికీ, తెలుగు నేలలో శ్రీరామనవమి రాగానే భద్రాచలం నుంచి రాముల వారి కళ్యాణం ఎంత పాపులర్గా ఉంటుందో. సో అలాగే ఆ రాముల వారి కళ్యాణం చేస్తారు. ఇద్దరికి పెళ్లిపేటల మీద ఈ కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటారు. ఆ మేనత్త క్యారెక్టర్ అంటుంది, మనం శ్రీధరం యొక్క పెళ్లి చూడలేదు కానీ దీనివల్ల ఆ ముచ్చట కూడా తీరిందని. సో ఆ పెళ్ళి అయిపోతుంది చక్కగా. అంటే ఒక వాళ్ళల్లో ఇప్పటిదాకా పెళ్లి చూడలేదే, మనకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడే అన్న భావన లేకుండా మళ్ళీ కళ్ళ ముందు ఇద్దరికి పెళ్లి జరిగిందని ఒక ఆత్మతృప్తితో అందరూ ఉన్నారనే దాంతో ఆ ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చే సీక్వెన్స్, ఇక్కడ దాకా సీక్వెన్స్ ఫస్ట్ సీక్వెన్స్ అంటే ఫస్ట్ హాఫ్ యాక్ట్లో ఫస్ట్ సీక్వెన్స్ అయిపోయింది. ఎక్కడి నుంచి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావడం దగ్గర నుంచి కళ్యాణంతో ఒక సీక్వెన్స్ అయిపోయింది. అంటే ఆ అమ్మాయి అంటే కొత్తగా వచ్చిన హీరోయిన్ ఆ జమీందార్ గారి యొక్క దివాణంలో తన యొక్క ఉనికిని చాటుకోవటం, ఒక కోడలుగా ఆ దివాణంలో ఎట్లా ఎస్టాబ్లిష్ చేయింది, రకరకాల ఆటుపోటును ఎలా వెతుక్కుంది అన్న డ్రామాటిక్ కాంటెక్స్ట్తో ఈ మొత్తం సీక్వెన్స్ అనేది నడిచింది. తర్వాత సీన్ వచ్చేసరికి జయమాలిని క్యారెక్టర్ చక్కగా రేడియోలో పెట్టుకుని మ్యూజిక్ని డ్యాన్స్ వేసుకుంటూ ఉంటుంది. కూతురు అట్లా అయిపోయింది ఏంటి, నేను ఎట్లా ఉన్నానని చెప్పి సోమరాజు అనుకుంటుంటే పక్క నుంచి వచ్చి జోగినాథం చెప్తాడు, ఏమండి మీరు ఇట్లా బాధపడబోకండి, ఈ ఇంటికి కోడలు కావలసిన అమ్మాయి అవలేదని మీరు అనుకోకండి, నెక్స్ట్ ఇయర్ తిరిగేసరికి మీ అమ్మాయిని ఇంటికి కోడలుగా చేస్తాను అని చెప్పాను అంటాడు. ఎట్లా అంటే సైలెంట్గా ఇలా చెప్తాడు రకరకాల కారణాలతో. అంటే ఈ ప్లాన్ ఏమనే దుర్బోధ చేశాడు. ఎందుకు ఇతను కలిగింది,
ఇతను నగలు పట్టుకున్నాడు కదా, అతనికి తోడు దొంగ. మొత్తం దివాణం కొట్టేద్దామని అతను అనుకుంటుంటే చిన్న చిన్నని లాగేసి కొట్టేద్దామని ఇతను అనుకుంటున్నాడు. కాబట్టి ఇద్దరు తోడు దొంగలు కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ఇక్కడే మన హీరో, అసలైన హీరో, కథకి హీరోలాగా పనిచేసిన ఒక హీరో ఎస్టాబ్లిష్ అవుతాడు. ఆయన కాంట్రాక్టర్ క్యారెక్టరు, ఆయనే రావు గోపాలరావు. ఈ జోగినాథం అంటే అల్లు రామలింగం గారి క్యారెక్టర్ ఏం చేస్తుందంటే ఈ సోమరాజుని ఈ కాంట్రాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ కాంట్రాక్టర్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, దానిలో గొప్పతనం ఏంటి, ఆ తర్వాత కథ ఎలా నడిచింది, సెకండ్ సీక్వెన్స్ అనేది ఫస్ట్ హాఫ్ ఆఫ్ యాక్టివ్లో ఎక్కడ స్టార్ట్ అయిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అప్పటిదాకా సస్పెన్స్. రావు గోపాలరావు గారి క్యారెక్టర్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, ఎలా జరిగింది, తర్వాత ఎలా జరిగింది అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటిదాకా